హలో ఫ్రెండ్స్, వాలంటీర్ సేవలు వేతనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. వాలంటీర్ జీతంపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం. వేతనాలపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సేవలను కొనసాగిస్తూనే వారికిచ్చే వేతనం 10,000 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. వాలంటీర్లకు విధులు లేకుండానే వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది. వాలంటీర్ సేవల కొనసాగింపుపైన అస్పష్టత కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనసాగుతుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్టును అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే 1 నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండడంతో పూర్తిగా పనిచేయకుండానే జీతాలు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్పారు. దాదాపు 1,00,000 మందికి పైగా వాలంటీర్లు విధులు కేటాయించకుండానే ఒక్కొక్కరికి 5,000 చొప్పున నెలకు సుమారు 50 కోట్ల దాకా జీతాలు చెల్లిస్తున్నారు. వారు చేసే పింఛన్ పంపిణీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఇంటి వద్దకే అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం వాలంటీర్ అవసరం లేదంటున్నారు. అయితే వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారిని ఏదో ఒక పనికి ఉపయోగించుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వాలంటీర్ లేకపోతే పింఛన్ పంపిణీ సాధ్యం కాదనే ప్రచారం జరిగింది. అప్పట్లో 1.6 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓవైపు పింఛను పంపిణీకి సిద్ధంగా ఉన్న సమయంలో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేపట్టారు. కూటమి సర్కార్ నిరూపించింది. 2వ నెల పెన్షన్లను ఆగస్టు 1న ఇదే విధంగా పంపిణీకి చర్యలు ప్రారంభించారు. దీంతో అసలు వాలంటీర్ల విధుల విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.